హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గోరు చిక్కుడుకాయతో ఒక మంచి రెసిపీని మీకోసం తీసుకొచ్చేసానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గోరు చిక్కుడుకాయ వలవడానికి కష్టపడేవారు లేదా గోరు చిక్కుడుకాయ కర్రీ ఇష్టపడని వారు ఈ కర్రీని ట్రై చేయండి. ముందుగానైతే ప్యాన్లోకి గోరు చిక్కుడుకాయని వేసుకోవాలండి. ఈ గోరు చిక్కుడుకాయల్ని చివర్లు కట్ చేసి ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి సాఫ్ట్ అవ్వాలి అండ్ కలర్ కూడా చేంజ్ అవ్వాలండి. మంచి స్మెల్ అనేది వస్తుంది ఇవి వేగుతుంటే. అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే మనకి గోరు చిక్కుడుకాయలు అనేవి ఈవెన్గా మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని కోర్సుగా మిక్సీకి వేసుకోవాలండి. మరీ మెత్తడ్ పేస్ట్ లాగా కాదు, ఇలా కోర్సుగా మిక్సీకి వేసుకోవాలి. పల్స్ మోడ్లో మిక్సీకి వేసుకోండి. ఇలా మిక్సీకి వేసుకున్న దాన్ని ఇప్పుడు పోపు వేసుకోవాలి. పోపు కోసం అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోనే తాలింపు గింజలు వేసుకోండి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకోండి. వీటన్నిటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి 2 ఎండుమిరపకాయలని వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇలా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. మనకు ఉల్లిపాయ అనేది బాగా సాఫ్ట్గా వేగాలండి. అలా వేగేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులోనే పసుపు వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలాగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే మిక్సీకి వేసుకున్న గోకరకాయ పేస్ట్ని వేసుకోవాలి. ఈ గోకరకాయ పేస్ట్ అంతటిని వేసుకొని తాలింపులోకి బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చడిని బాగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా తాలింపులోకి అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది కలర్ కూడా చేంజ్ అవుతుంది అండ్ వేగినట్లుగా తెలుస్తుందండి. అలా వేగినట్లుగా తెలిసేంత వరకు, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దీన్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. కారం కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి 1 నిమిషం వేయించుకోండి. ఫైనల్గా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని 1-2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే టేస్టీ గోకరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుందండి. వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటుంటుంటే అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందండి. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే గోకరకాయ తీసుకున్న ప్రతిసారి ఇలా చేస్తూనే ఉంటారండి. గోకరకాయని కర్రీ ఇష్టపడని వారికి ఈ విధంగా చేసి పెట్టండి. లొట్టలు వేసుకుంటూ తింటారు. అంత బాగుంటుందన్నమాట టేస్ట్. అండ్ గోకరకాయ వలవడానికి కష్టపడే వారికి కూడా ఇలా చేసి పెట్టండి. ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ టైం కూడా ఎక్కువ తీసుకోదండి. టేస్టీ గోకరకాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.